Question number 3, second bit. Express cos power 6a plus sin power 6a in terms of sin 2a. Write on the question. Third question, second bit. Exercise 6D. Question number 3, second bit. Express cos power 6a plus sin power 6a in terms of sin 2a. Now you write down this. Cos power 6a, can I write this cos cube a whole square? Yes or no? లేదంటే కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ రాసుకోండి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్మేట్లో రాయండి దీన్ని. కాస్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్? ఎస్, కెన్ యూ టెల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్? Write down the formula. A cube plus b cube equal to a plus b whole cube minus 3ab into a plus b minus 3ab into a plus b. This is a formula. Write down the formula. So a cube plus b cube equal to a plus b whole cube minus 3ab into a plus b. And expand in the form of a plus b whole cube now. Now you expand in the form of a cube plus b cube form. So where a value is, what is the a value? Here a value is cos square a and b value is sin square a. b equal to sin square a. సో ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములాలో ఉంది కదా, దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ అంటే అక్కడ ఎవర్రా? కాస్ స్క్వేర్ ఏ ప్లస్ బి సైన్ స్క్వేర్ ఏ హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ ఏ ఇంటూ బి అంటే ఎలా రాయొచ్చు? 3 ఇంటూ ఏ ఇంటూ బి అంటే 3 ఇంటూ కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, సో దీన్ని చిన్నగా చేద్దాం. Keep it here. Okay, so next a plus b. A plus b అంటే ఏంటి? cos square a plus sin square a. Okay, మీకు తెలుసు what is the cos square a plus sin square a value? Cos square a plus sin square a value in 1. Cos square theta plus sin square theta value is 1. So 1 cube is 1 only, minus 3 into cos square a సైన్ స్క్వేర్ ఏ. సో దీని వాల్యూ కూడా ఎంత? 1. సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది? ఇది 1 క్యూబ్ అయిపోయింది. 1 మైనస్ 3 కాస్ స్క్వేర్ ఏ ఇంటూ సైన్ స్క్వేర్ ఏ. ఓకే, మాకు ఏ టర్మ్స్లో దీన్ని చూపించమన్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ 2a ఫామ్లో దీన్ని చూపించమన్నారు, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు. ఇందులో 3 కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏ ఉంది కదా, ఈ కాస్ స్క్వేర్ ఏ టర్మ్ని ఏమైనా చేంజ్ చేద్దామా లేకపోతే అట్లాగే రాద్దామా? సో ఒక పని చేద్దాం, దీనికి ఇంటూ 4/4 చేద్దాం. మొత్తం ఈక్వేషన్ని మొత్తం ఈక్వేషన్ కాదు, ఓన్లీ ఈ టర్మ్ని ఇంటూ 4/4 చేద్దాం. చేస్తే ఏమవుతుందా? అదే కదా మీ డౌట్. సో దాన్ని 2 sin a cos a గా రాసుకోవచ్చు. 2 sin a cos a అంటే ఏంటి? sin 2a. సో ఏం చేస్తున్నాను, దీన్ని ఇంటూ 2/2 చేస్తున్నా. 3ని కొంచెం పక్కన రాద్దాం. సో నెక్స్ట్ స్టెప్లో నేను రాస్తాను ఇది. ఈ ఈక్వేషన్ ఏం చేస్తున్నానంటే ఓన్లీ సెకండ్ టర్మ్ని మాత్రమే ఏం చేస్తున్నాను, ఇంటూ 4/4 రాసి కాస్ స్క్వేర్ ఏ సైన్ స్క్వేర్ ఏగా రాస్తున్నాను. ఎనీ ప్రాబ్లం? ఎస్, నో ప్రాబ్లం కదా. సో దీన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో 1 మైనస్ 3/4 దీన్ని 2 sin a cos a గా రాసుకోవచ్చా? 2 sin a cos a హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? చూడండి ఒకసారి. ఆ 4ని ఎలా రాస్తున్నాను? 2 స్క్వేర్ బయట తీసి 2 sin a cos a ఫార్ములా ఏంటి? ఎస్, sin 2a. sin 2a. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? 1 మైనస్ 3/4 sin 2a హోల్ స్క్వేర్. sin 2a హోల్ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? sin స్క్వేర్ 2a. Now it is converted in the form of sin 2a form. Okay, is it clear everyone? ఏం చేస్తాను? ఇంటూ 4/4 చేస్తాను. ఈ 4ని 2 స్క్వేర్గా రాస్తాను. ఇక్కడ ప్రతి టర్మ్కి స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ చేయండి. 2 sin a cos a
హోల్ స్క్వేర్ ఇలా అవుతుంది. 2 sin a cos a హోల్ స్క్వేర్. 2 sin a cos a వాల్యూ ఏంటి మనకు తెలుసు, దట్ ఈస్ sin 2a. sin 2a ని స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్క్వేర్ రావాలి, sin స్క్వేర్ 2a. ద ఆన్సర్ ఇస్ 1 minus 3/4 sin square 2a. 1 minus 3/4 sin square 2a. ఇక్కడ ఎందుకు ఇంటూ 4 చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ ఫార్ములా ఏంటి, sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఇక్కడ రాసాను చూడండి. మరి sin square 2a ఏమవ్వాలి, 4 వస్తుంది కదా స్క్వేర్ చేస్తే. 2 ని స్క్వేర్ చేస్తే ఏమైంది 4 sin square a cos square. అందుకోసమే ఇక్కడ ఇంటూ 4/4 చేస్తున్నాం. సో అప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ 3/4 ఒక దగ్గర రాసేస్తాం, ఇక్కడ 3/4 రైట్. సో ఈ 4 cos square a sin square a ని హోల్ స్క్వేర్ గా రాస్తున్నాం కాబట్టి దీన్ని 2 స్క్వేర్ గా రాస్తాం 4 ని. ఓకే, 2 sin a cos a హోల్ స్క్వేర్ గా రాస్తాం. దెన్ 2 sin a cos a ఫార్ములా ఏంటి, sin 2. సో sin 2a హోల్ స్క్వేర్. సో sin 2a హోల్ స్క్వేర్ ఏమవుతుంది అక్కడ, sin స్క్వేర్ 2a అవుతుంది. ఫార్ములా sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఆ ఫార్మేట్ లోకి దాన్ని చేంజ్ చేసుకుంటాం. స్క్వేర్ ఉంది కాబట్టి 2 ని కూడా స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. అక్కడ ఆ టర్మ్ లో మనకి 4 లేదు కాబట్టి, ఈ టర్మ్ లో మనకి 4 లేదు కాబట్టి ఇంటూ 4/4 చేస్తాం. అర్థమైంది అందరికి? ఓకే, నౌ సీ express 1 minus cos theta plus sin theta by 1 plus cos theta plus sin theta in terms of tan theta by 2. Before that you have to know the formulas. చెప్పండి, 1 minus cos theta ఫార్ములా ఏంటి, 2 sin square. ఇక్కడ theta ఉంటే దీంట్లో theta లో హాఫ్, theta by 2. 1 plus cos theta ఫార్ములా ఏంటి, 2 cos square theta by 2. sin 2 theta ఫార్ములా మనకు తెలుసు, 2 sin theta cos theta. మరి sin theta ఫార్ములా ఏంటి, 2 sin theta by 2 cos theta by 2. And use these formulas and just substitute here and you will get the answer. 1 minus cos theta ఉంది కదా, అరే విను, 1 minus cos theta ని ఎలా రిప్లేస్ చేయొచ్చు చెప్పండి. How we can replace 1 minus cos theta? Formula అక్కడ రాసాను చూడండి. So this we can write as 2 sin square theta by 2 plus sin theta. How we can write this sin theta? 2 sin theta by 2 cos theta by 2. 2 sin theta by 2 cos theta by 2 whole by 1 plus cos theta. How we can write? 2 cos square theta by 2. Very good. 2 cos square theta by 2 plus sin theta. How we can write this? 2 sin theta by 2 cos theta. 2 sin theta by 2 cos theta by 2. ఓకే, ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ దాంట్లో ఏం కామన్ తీయొచ్చు. రెండిట్లో 2 కామన్ గా ఉంది, అవునా కదా, 2 కామన్ గా ఉంది అండ్ సైన్ కూడా కామన్ గా ఉంది, అవునా. యు టేక్ 2 sin theta by 2 కామన్ ఇన్ ద ఫస్ట్ టర్మ్, in numerator. In numerator you take 2 sin theta by 2 కామన్. ఒక sin theta by 2 బయటకు వెళ్ళిపోయినాయి, ఇంకొక sin theta by 2 లోపల ఉంటుంది కదా. ఓకే, సో ఈ 2 sin theta by 2 బయటకు పంపించినాం, ఇంకేముంటుంది ఇక్కడ cos theta by 2 ఉంటుంది. ఓకే, హోల్ బై. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఇక్కడ కాస్ టర్మ్ ఉంది, లిజన్, ఇక్కడ కాస్ టర్మ్ ఉంది, ఇక్కడ కూడా కాస్ టర్మ్ ఉంది. రెండిట్లో 2 అనే కోఫిషియంట్ ఉంది కదా, సో అందుకే 2 cos theta by 2 కామన్ తీయండి ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది cos theta by 2. ఓకే, ఇందులో ఒక cos theta by 2 ఉంటుంది, ఇక్కడ cos theta by 2 బయటకు వెళ్తే ఇంకేముంటుంది ఇక్కడ sin theta by 2. ఈ రెండు ఇప్పుడు క్యాన్సిల్ అవుతాయా, cos theta by 2 sin theta by 2 plus cos theta by 2 cos theta by 2 plus sin theta by 2 రెండు క్యాన్సిల్. ఇక 2 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది ఇక్కడ sin theta by 2. sin by cos అంటే ఏం వస్తుంది, sin by cos tan. sin theta by 2 by cos theta by 2 is how much, that will give tan theta by 2. So the answer is tan theta by 2. Note on this. If sin alpha equal to 3/5 where alpha lies between 90 and 180, then evaluate the value of cos 3 alpha and tan 2 alpha. ఇప్పుడు చెప్పండి, అండ్ ఆల్ఫా వాల్యూ ఏ క్వాడ్రంట్ లో ఉంది, ఆల్ఫా వాల్యూ ఏ క్వాడ్రంట్ లో ఉందిరా, సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది, అవునా కదా. 180 అండ్ 90 మధ్యలో ఉంది ఆల్ఫా, ఎస్ ఆర్ నో. సో 180కి 90కి మధ్యలో ఉంటే దాన్ని ఏ క్వాడ్రంట్ అంటారు, సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ ఓన్లీ సైన్ కొసెక్ వాల్యూస్ మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ అన్ని కూడా నెగటివ్. సో సైన్ ఆల్ఫా ఈక్వల్ టు 3/5 ఇచ్చారు, అవునా. ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకుందాం.
రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా అంటే ఆపోజిట్ ఈస్ 3 అండ్ హైపోటెన్యూస్ ఈస్ 5. ఇంకో అడ్జసెంట్ ఏమవుతుంది చెప్పండి, 4 అవుతుంది. ఓకే, 3, 4, 5 దీస్ ఆర్ ద Pythagoras triplets. Okay, so next you derive the cos alpha. Cos alpha is adjacent by hypotenuse, but alpha lies in second quadrant where cos value is negative. Cos alpha is negative. Cos alpha equal to minus 4 by 5 తీసుకోండి. Cos alpha equal to minus 4 by 5. So next tan alpha ఏమవుతుందో చెప్పండి నాకు. Tan alpha అంటే opposite is 3 and adjacent is 4, but alpha lies second quadrant where tan value is negative. Tan alpha equal to minus 3 by 4. You write the formulas now. Cos 3 alpha formula is, what is the formula of cos 3 alpha? చెప్పండి. Cos 3 alpha formula రాయండి. 4 cos cube. Cos 3 alpha equal to 4 cos cube 3 alpha 4 cos cube alpha minus 3 cos alpha. minus minus or plus minus 3 cos alpha. Okay, cos 3 alpha మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ద ఫార్ములా ఏంటి, 4 cos cube alpha minus 3 cos alpha. What is the cos alpha we have here? Minus 4 by 5. Yes or no? So minus 4 by 5 whole cube. చూడండి పవర్ ఆడ్ నెంబర్లో ఉంది, అందుకే ఇక్కడ నెగటివ్ వాల్యూ వస్తుంది. మళ్ళీ 3 ఇంటూ కాస్ ఆల్ఫా. కాస్ ఆల్ఫా వాల్యూ ఎంత, మైనస్ 4 by 5. ఓకే, చెప్పండి రా ఏమవుతుంది. ఇక్కడ ఎన్ని 4s ఉన్నాయి, 4 ఇంటూ మైనస్ 4 క్యూబ్ అంటే ఇక్కడ ఏమొస్తుంది, 4 4 జా 16, 16 4 జా 64, 5 5 జా 25, 25 5 జా 125. ఇక్కడ ఆడ్ పవర్ ఉన్నప్పుడు నెగటివ్ సైన్ అలాగే ఉంటుంది. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అగైన్ ఇంటూ మైనస్ అంటే మళ్ళీ మైనస్ వస్తుంది. ఆడ్ పవర్ ఉన్నప్పుడు నెగటివ్ సైన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మైనస్ 3 ఇంటూ మైనస్ 4 ఇస్ ప్లస్ 12. చెప్పండి 3 4 జా 12 కదరా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 3 4 జా 12, 12 by 5. 4 ఇంటూ 64 ఎంత చెప్పండి, 4 ఇంటూ 64 ఇస్ 4 4 జా 16 and 4 6 జా ఓకే మైనస్ 256. మైనస్ 256 by 125 ప్లస్ 12 by 5. LCM ఏం తీసుకుందాం, 125. To make this 5 into 125 we have to multiply with 25. both the terms with 25 by 25. న్యూమరేటర్ డినామినేటర్ ని 25 by 25 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఇది ఏమొస్తుందో చెప్పండి, మైనస్ 256 by 25 125. 12 5 జా 12 into 25 300 వస్తుందా. Okay, 12 into 25 is 300 by 125. Now you tell, if denominator is same, can I add numerator? Yes or no? Okay, now here 125 is the denominator same, appudu numerators ni manam add cheyochu. Minus 256 plus 300, how much it is? Okay, 44 by 125. And this is the value of what? Cos 3 alpha. Cos 3 alpha equal to 44 by 125. This is the value of cos 3 alpha. Can you find tan 2 alpha like this? Tan 2 alpha formula cheppandi. What is the formula of tan 2 alpha? 3 tan A minus tan cube A by 1 minus 3 tan square. Yes. Tan 2 alpha formula is tan 2 alpha equal to tan 2 alpha equal to 2 tan alpha by 1 minus tan square alpha. 2 tan alpha by 1 minus tan square alpha. What is the value of tan alpha we have here? Minus 3 by 4. Em cheppandi tan alpha value enta ra, minus 3 by 4 by 1 minus tan square alpha. 1 minus tan square alpha means minus 3 by 4 whole square. ఇప్పుడు చెప్పండి 2 into minus 3 ఎంత అవుతుంది, minus 6. 2 3 is 6 కదా, minus 6 by 4 by, ఇప్పుడు minus into minus plus అవుతుంది. 3 square అంటే ఎంత, 9. 4 square అంటే ఎంత, 9 by 16. 16. 9 by 16. So in the next step what you have to do now? చెప్పండి ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్ లో. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ లో minus 6 by 4 అలాగే రాసుకోండి. ఇప్పుడు చెప్పండి 16 into 1, 16 minus 9 7 by 16. ఇప్పుడు ఇలా ఉంటే ఎలా రాయాలి తెలుసు కదా, 6 by 4 and 7 by 16 ఏమవుతుంది,
రెసిప్రోకల్ 16/7 అవుతుంది. 16/7. 4 how many times 16? 4. 4 4 ja 16. Minus 6 into 4 is how much? Minus 24/7. The answer is minus 24/7. What is the value of tan 2 alpha? Tan 2 alpha equal to minus 24/7. Okay na? Adhamayindi. So cos 2 alpha, cos 3 alpha equal to 44/125 and tan 2 alpha equal to minus 24/7. Is it clear everyone? Okay, and move on to the next question. Exercise 6D, question number 4 and second bit. Cos A equals 7 by, if cos A equals 7/25 and A lies between 270 to 360 degrees, means A belongs to which quadrant here? Fourth quadrant. Then find the value of cot of A/2. Okay, now you see cos A equal to 180. చెప్పండి 5/4 అంటే 45. 45 into 3 is how much? 135. Means A/2 lies in which quadrant now? Third or second? Third. Second. చెప్పండి 90 to 180 మధ్యలోనే ఉంది కదా. 135 180 ఎక్కడ వస్తుంది? Second quadrant. So A/2 belongs to which quadrant? Second quadrant. So direct formula ఉంది. Sin of A/2 formula use చేయండి. What is the formula of sin of A/2? Sin square of A/2 direct formula ఇచ్చాను చూడండి. లాస్ట్ లో ఉంది మీకు. Sin square A/2. Sin of A/2 formula చెప్పండి నాకు. Sin of A/2 equal to root over, చెప్పండి, Plus or minus root over 1. root over 1 minus Sin. cos A/2. ఇది sin స్క్వేర్. ఒకవేళ స్క్వేర్ అయితే ఇక్కడ రూట్ ఉండదు. బట్ మనకు కావాల్సింది ఏంటి? sin A/2 ఫార్ములా. అది sin A/2 ఫార్ములా ఇస్ root over 1 minus cos A/2. Okay, use this formula and find out the sin A/2. Similarly, you do the cos A/2. Cos A/2, how we can do this? Root over 1 plus cos A/2. This is the formula of cos A/2. ఈ రెండిట్లలో cos A అంటే ఇది ఏది? cos A ఫార్ములా ఏముంది ఇక్కడ? cos A వాల్యూ ఏముంది ఇక్కడ? 7/25. అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుందో చూద్దాం. ఏమొస్తుందో చెప్పండి. sin A వాల్యూ సపరేట్గా అండ్ cos A వాల్యూ సపరేట్గా రెండింటిని ఫైండ్ చేసి cot A/2 రావాలి అంటే cos by sin A/2, cos A/2 by sin A/2 చేయండి, వచ్చేస్తుంది. ఓకే, ఈ ఫార్ములాస్ తీసుకొని sin A/2 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. sin A/2 ఈక్వల్ టు అండర్ రూట్ ఓవర్ 1 మైనస్ cos A వాల్యూ ఎంత? cos A వాల్యూ ఇస్ 7/25. cos A వాల్యూ ఇస్ 7/25/2. ఏమవుతుందో చెప్పండి. 25 minus 7 ఎంత? 25 minus 7, how much it is? Yes, 18. 18/25 into 2 ఏమవుతుంది? 18/50 అవుతుంది. రూట్ ఓవర్ 18/50. ఇది దేని యొక్క వాల్యూ? sin A/2 యొక్క వాల్యూ. ఓకేనా? సో దాన్ని ఇక్కడ పక్కనే రాస్తాం. మనకి ప్లేస్ కొంచెం అడ్జస్ట్ అవుతుంది. సో sin A/2 ఈక్వల్ టు రూట్ ఓవర్ 18/25 into 2 ఏమవుతుంది? 50 అవుతుంది. నెక్స్ట్ cos A/2 వాల్యూ చెప్పండి నాకు. cos A/2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఆఫ్ 7/25/2. చెప్పండి. 25 into 1 is 25. 25 plus 7 is 25 plus 7 is 32/25 into 2 ఏమవుతుంది? 32/50 అవుతుంది. ఇప్పుడు ఇది ఈ వాల్యూ రావాలి అని అంటే ఏం చేయాలి? cot A/2 రావాలి. ఇప్పుడు మనకి cot A/2 రావాలంటే ఏం చేద్దాం? cot A/2, so we can write as cos A/2 by sin A/2. Okay na? So cos by sin చేయండి, then you will get the cot A/2 value. ఓకే, ఇప్పుడు చూడండి cot A/2 ని cos A/2 ని ఎలా రాద్దాం? రూట్ ఓవర్ 32/50 by root over 18/50. So square root of 50/50 get cancel. So ఇంకేం మిగిలింది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ 32/18. సో ఏ టేబుల్లో పోతే చూడండి. 32/18 ఏ టేబుల్లో? సో 2 టేబుల్లో ఫస్ట్ చేద్దాం. 2 how many times? 18 times.
2 how many times 32? 16 times. So root over 16 by 9 ఏమొస్తుంది చెప్పండి? రూట్ ఓవర్ 16 by 9 4/3. బట్ కాట్ వాల్యూ a/2 అనేది ఏంటి? ఏ క్వాడ్రంట్ చెప్పండి? 4/3 సారీ. a/2 అనేది a/2 belongs to which quadrant? Second quadrant. In second quadrant cot a/2 is negative or positive? నెగటివ్. సెకండ్ క్వాడ్రంట్ లో cot a/2 నెగటివ్ కాబట్టి సో -4/3 ఇక్కడ కన్సిడర్ చేయాలి. ఓకేనా? అర్థమవుతుందని నేను చెప్పేది. cot a/2 సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సో cot వాల్యూ సెకండ్ క్వాడ్రంట్ లో నెగటివ్ కాబట్టి cot a/2 వాల్యూ ఇక్కడ -4/3 గా కన్సిడర్ చేయండి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే. So if theta less than of 5/8, so that given expression is equal to 2 cos of theta by 2. దీన్ని సాల్వ్ చేయడానికి నేను పక్కన ఫార్ములాస్ రాసాను చూడండి. 1 plus cos 4 theta equal to ఎలా రాయొచ్చు? 2 cos square 2 theta. 1 plus cos 2 theta equal to ఆల్రెడీ ఫార్ములా తెలుసు మీకు, మధ్యలో ఉన్న ఫార్ములా 1 plus cos 2 theta equal to 2 cos square theta. మరి ఇక్కడ 2 theta ఉన్నప్పుడు ఇక్కడ దాని బై 2 టైం అయింది. ఇక్కడ 4 ఉన్నప్పుడు 4 లో బై 2 చేస్తే ఎంత వస్తుంది? 2 theta వస్తుంది. మరి టీటా తీసుకుంటే టీటాలో బై 2 చేస్తే టీటా బై 2 వస్తుంది. సో ఈ ఫార్ములాస్ని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సాల్వ్ చేయాలి. సో ఓకే, స్టార్ట్ చేద్దామా? రూట్ ఓవర్ 2 ప్లస్ సెకండ్ రూట్ ఉంది, మళ్ళీ థర్డ్ రూట్ ఉంది. ఈ థర్డ్ రూట్లో 2 + 2 cos 4 theta ఉంది కదా, నేను 2ని కామన్ తీయొచ్చా? 2ని కామన్ తీసి ఇది ఎలా మారిపోద్ది? 1 + cos 4 theta గా మారిపోద్ది. ఎస్ ఆర్ నో? 1 plus cos 4 theta ఫార్ములా నేను అక్కడ ఇచ్చాను. ఎంత ఇచ్చాను? 2 cos square 2 theta. ఎంత ఇచ్చాను? 1 plus cos 4 theta ఫార్ములా ఎంత ఇచ్చాను నేను? 2 cos square ఎంత ఇచ్చాను? 2 cos square 2 సో 2 cos square 2 theta ఇచ్చాను, అవునా కదా? సో 2 cos square 2 theta ని మనం ఎలా 1 plus cos 4 theta ని దేంతో రీప్లేస్ చేయొచ్చు? 2 cos square 2 theta. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఈ 2 × 2 ఏమవుతుంది చెప్పండి? 2 × 2 తెలియదరా? 2 × 2 4 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 × 2 ఏమైంది? 4 అయింది. సో రూట్ ఓవర్ 4 cos square 2 theta ని ఎలా రాసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్లో? నాకు చెప్పండి. నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎలా రాయొచ్చు చెప్తారా? ఎస్, రూట్ 4 వాల్యూ మీకు తెలుసు ఎంత? రూట్ 4 వాల్యూ, ఎస్, రూట్ 4 వాల్యూ ఎంత? 2. సో నేను రూట్ క్యాన్సిల్ చేస్తున్నాను. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఈ రూట్ అనేది ఎలిమినేట్ అయిపోయి రూట్ 4 వాల్యూ 2 అవుతుంది. అక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి cos square 2 theta విల్ బికమ్ cos 2 theta. మళ్ళీ సిమిలర్ స్టెప్స్ మీరు ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ 2ని కామన్ చేయాలి. మళ్ళీ 1 plus cos 2 theta ని 2 cos square theta గా రాసుకోవాలి. మళ్ళీ అలా సో ఆన్ అట్లా వెళ్తూ ఫైనల్గా మనకి ఆన్సర్ 2 cos theta by 2 రావాలి. ఓకేనా? సో ఇన్ ద నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఏం చేస్తున్నాను? మళ్ళీ ఇందులో నుంచి 2ని కామన్ తీస్తే ఇదేమవుతుంది చెప్పండి? 1 plus cos 2 theta అవుతుంది. ఓకేనా? 1 plus cos 2 theta ని ఫార్ములా నేను పక్కనే ఇచ్చాను, ఎలా రాసుకోవచ్చు చూడండి. 1 plus cos 2 theta ని ఎలా రిప్లేస్ చేయొచ్చు? ఫార్ములా చూసి చెప్పండి. ఎస్, 1 plus cos 2 theta ని ఎలా రిప్లేస్ చేయొచ్చు? 2 Okay. cos square theta. సో 1 plus cos 2 theta ని మనం ఈ 2ని పక్కన రాస్తాను. 1 plus cos 2 theta ని 2 cos square theta గా రాస్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2 ప్లస్ రూట్ ఓవర్ 4 cos square 2 theta. సారీ, ఇక్కడ 2 theta ఉంది. 4 cos square 2 theta. ఓకే, సో అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇది ఏమవుతుంది చివరిలో? 2 ప్లస్ ఈ 4 రూట్ 4 వాల్యూ ఎంత? 2 cos square 2 theta లో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cos 2 theta. ఇప్పుడు ఫైనల్గా మనకి ఇది వచ్చింది, రైట్? సో దీన్ని ఎలా రాయొచ్చు? నాకు ఇక్కడ ప్లేస్ లేదు, సైడ్కి రాస్తున్నా, మీరు స్టెప్ బై స్టెప్ రాసుకుంటే వెళ్ళండి. సో 1 plus cos 2 theta అయింది ఇది, రైట్? 1 plus cos 2 theta ఫార్ములా, ఎస్, 2 cos square 1 plus cos 2 theta ఫార్ములా ఈస్ 2 cos square theta. ఇక్కడ ఏదైనా మనకి ఏమైనా తప్పు చేశానా నేను? చూడండి ఒకసారి. సారీ, ఇక్కడ 1 plus cos 2 theta ని 2 cos square theta గా రాయండి. నేను ఇక్కడ చిన్న మిస్టేక్ అయింది. ఇక్కడ 1 plus cos 2 theta ని ఏం రాస్తారు? ఇక్కడ 2 cos square theta.
2 cos square theta, not cos square 2 theta. సో 2 cos square theta రాయండి. సో అప్పుడు ఏమవుతుంది ఇది, 2 into 2 మీకు తెలుసు కదా ఏమవుతుంది, 2 into 2 4 అవుతుంది. సో అక్కడ చిన్న మిస్టేక్ అయింది. సో cos square theta, నాట్ cos square 2 theta. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏం రాయొచ్చు, 2 cos theta. ఇప్పుడు 2 కామన్ తీస్తే ఇది ఏమవుతుంది చెప్పండి, 2 కామన్ తీస్తే 1 ప్లస్ cos theta. ఓకే, సో మీరు స్టెప్ బై స్టెప్ రాయండి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ 1 ప్లస్ cos theta చెప్పండి ఏంటది, 2 cos square theta by 2. ఓకే, సో దీని వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 2 into 2 4, రూట్ ఓవర్ 4 cos square theta by 2 మీకు ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది, రూట్ 4 వాల్యూ 2, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cos theta by 2. చూడండి LHS అనేది RHSకి ఇప్పుడు ఈక్వల్ అయిందా చూడండి. సో దిస్ ఈజ్ ద LHS. ఓకే, సో ఇక్కడ మనకి RHS వాల్యూ వచ్చేసింది. సో రైట్ హియర్ RHS వాల్యూ, hence we prove this. So the given expression value is become 2 cos theta by 2. Is it clear everyone?